అన్నింటినీ కూడా టోటల్ గా చుట్టూరు ఉన్న స్కూల్స్ అన్నింటినీ సిక్ చేసేసి అక్కడ ఉన్నటువంటి వ్యాన్స్ ని ఆర్టిఫిషియల్ గా ఎప్పుడు కూడా ఒక స్కూల్ డెవలప్ కావాలా, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఆ స్కూల్కి వచ్చేటట్టుగా ఉండాలా. ఎక్కడ కూడా మనకి స్కూల్స్ లేని ప్రాంతాల్లో మనం ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయాలా, వాళ్ళకు చదువు చేయించాలా, వాళ్ళకి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించాలా. మనమే నాడు నేడు ద్వారా కానీ అద్భుతంగా కూడా స్కూల్స్ అన్నింటిని డెవలప్ చేసుకున్నాం. ప్రతి దగ్గర కూడా ఆ స్కూల్స్ అన్నింటిలో కూడా మనకి పిల్లలు ఉండాలి. స్కూల్స్ ఉండే దగ్గర నుంచి మనం ట్రాన్స్పోర్టేషన్ పెట్టి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆ స్కూల్స్ ని సిక్ చేసి ఈ రోజు ఏ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఎంతెంత మందిని తీసుకొచ్చేసినారు ఇక్కడ అక్కడి నుంచి అనేది కూడా నేను మీకు ఒక డేటా ఇచ్చినాను. అదేవిధంగా నేను మీకు ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ప్రధానంగా ఒక స్కూల్ డెవలప్ కావాలంటే ఎప్పుడు కూడా పెయింట్లు వేసి అదేవిధంగా ఒక ప్లే గ్రౌండ్ ఒక ల్యాబ్ పెడితే ఎప్పుడు కూడా స్కూల్ డెవలప్ కాదు. ఎప్పుడు కూడా క్వాలిటీ టీచర్స్ ఉండాలా. క్వాలిటీ టీచర్స్ కనీసం టీచర్స్ అక్కడ సఫిషియెంట్ టీచర్స్ ఉండగలగల. ఈ రోజు సుమారుగా 1063 మందిని మనం అడ్మిషన్ చేసుకున్నప్పుడు 80 మంది స్టాఫ్ మనకు అక్కడ అవసరం అవుతుంది. సో నేను ఇప్పుడు మీకు ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాను. ఇది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ గా దీన్ని మనం తీసుకున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ అన్నప్పుడు చుట్టుపక్కల జిల్లా పరిషత్తుల్లో కానీ చుట్టుపక్కల ఉండే టీచర్స్ ని ట్రాన్స్ఫర్స్ మీద కానీ ఎక్కడి నుంచి కూడా ఇక్కడ తీసుకునేదానికి అవకాశం ఉండదు. ఈ కార్పొరేషన్ లిమిట్స్ లోనే, నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్ లోనే మనం ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్ కి ట్రాన్స్ఫర్స్ కానీ ఏవైనా కూడా జరుగుతాయి. ఈ రోజు మనకున్నటువంటి స్కూల్స్ పరిస్థితి మీకు తెలిసి ఉంటుంది. సిటీలో కానీ సిటీలో 34 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, రూరల్ లో 19 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, మొత్తం మీద 22 హై స్కూల్స్ కూడా ఉన్నాయి, 22 హై స్కూల్స్ ఉన్నాయి. మొత్తం ఈ హై స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ అన్నింటిలో కలిపి టోటల్ గా ఇప్పటికి అంటే నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్ లో 102 హై స్కూల్స్ లో డెఫిషియెంట్ ఉంది. హై స్కూల్స్ లో ఎన్ని డెఫిషియెంట్ ఉంది? 102 టీచర్స్ డెఫిషియెంట్ ఉంది. అలానే ప్రైమరీ స్కూల్స్ కనుక తీసుకుంటే 93 డెఫిషిట్ ఉంది. ఓన్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ నేను తీసుకుంటే, నేను బయట గురించి చెప్పట్లా. బయట నుంచి ఇక్కడికి రావడానికి టీచర్ అవకాశం ఉండదు, ఇక్కడ నుంచి బయటకు పోవడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి ట్రాన్స్ఫర్స్ కానీ ఏదో ప్రమోషన్స్ కానీ అన్ని కూడా విత్ ఇన్ ది కార్పొరేషన్ టీచర్స్ అన్ని కూడా జరుగుతాయి. ఈ కార్పొరేషన్ పరిధిలో టోటల్ గా 102 హై స్కూల్ వేకెన్సీస్ ఉన్నాయి, 93 ప్రైమరీ వేకెన్సీస్ ఉన్నాయి, 195 వేకెన్సీస్ ఉన్నాయి ఒక్క నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లోనే ఈ స్కూల్స్ లో ఉన్నటువంటి వాటిల్లో. దీనికి సంబంధించి ఏం చెప్తా ఉన్నారు? 2025 డిఎస్సి లో అలాట్మెంట్ వస్తుంది, ఆ టీచర్స్ అలాట్ చేస్తామన్నారు. మీకు 2025 డిఎస్సి లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి కేవలం 13 స్కూల్స్ మాత్రమే శాంక్షన్ చేస్తారు. ఏంటి? 195 వేకెన్సీస్ ఉంటే 13 వేకెన్సీస్ మాత్రమే ఈ రోజు మీరు శాంక్షన్ చేసి రేపు పొద్దున ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఇన్ని వేకెన్సీస్? మీరు జీవో నెంబర్ 117 రద్దు చేసినారు. ఆ 117 జీవోని రద్దు చేసిన దాని వల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 195 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ రోజు 1000 టీచర్ల మందితో మీరు విఆర్ హై స్కూల్ తీసుకొచ్చినారు, అక్కడ శాంక్షన్ పోస్టులు లేవు. ఒకవేళ శాంక్షన్ పోస్టులు మీరు తెచ్చినా పక్క నుంచి తీసుకురావాలనుకున్నా కూడా నెల్లూరు కార్పొరేషన్ లో ఇంకో స్కూల్ నుంచి తీసుకురావాలన్నా కూడా అక్కడ టీచర్స్ ఉండే పరిస్థితి లేదు. ఈ రోజు మన టీచర్స్ పొజిషన్ అంటే చెప్పినా కేఎన్ఆర్ మున్సిపల్ స్కూల్ కానీ తీసుకుంటే 29 మంది టీచర్స్ లేరు అక్కడ. మొన్న ఏదో కొంచెం మంది క్లస్టర్ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ 4 నేస్తున్నారు, 29 మంది. వెంకటేశ్వరపురంలో దగ్గర కానీ హై స్కూల్ కనుక తీసుకుంటే 16 మంది టీచర్స్ లేరు అక్కడ. అదేవిధంగా జాకిర్ హుసేన్ నగర్ లో 7 మంది టీచర్స్ లేరు. ఈ విధంగా ఒక్కొక్క స్కూల్లో ఎంతమంది మంది టీచర్స్ లేరు మీకు డేటా ఇస్తా ఉన్నాను. అదేవిధంగా నెల్లూరు సిటీ ప్రైమరీ స్కూల్స్ తీసుకుంటే సుబేదార్పేటలో 2 ఉండాల్సి ఉంటే 2 లేరు, మొన్న ఒక క్లస్టర్ టీచర్ తీసుకొని వచ్చి పెట్టినారు. అదేవిధంగా స్టోనస్పేటలో 2 ఉండాల్సి ఉంటే 2 లేరు, మొన్న ఒక క్లస్టర్ టీచర్ తీసుకొని వచ్చి పెట్టారు. రాయపాలెం ఇక్కడ ఒక హర్జనవాడ దగ్గర 2 టీచర్స్ ఉండాలంటే 2 లేరు. ఈ రోజుకి కూడా అక్కడ టీచర్ లేరు. పాత టీచర్ ని అక్కడి నుంచి మీరు షిఫ్ట్ అతనికి పర్మిషన్ ఇవ్వకుండా బయట పంపించకుండా అక్కడ హోల్డ్ చేసి పెట్టున్నారు. అదేవిధంగా కపాడిపాలెంలో 2 పోస్టులు ఉంటే 1 కూడా లేరు అక్కడ. మొన్న ఒక టీచర్ ని తీసుకుని వచ్చి టెంపరీగా ఒకరిని పెట్టుకొని ఉన్నారు. అదేవిధంగా జాకిర్ హుసేన్ నగర్ స్కూల్లో కనుక ఒకరిని తీసుకుంటే 1 లేరు. అదేవిధంగా ఆనకట్ట రోడ్డు మీద ఒకరిని తీసుకుంటే 1 లేరు. అదేవిధంగా నెల్లూరు వెస్ట్ ఉర్దూ స్కూల్ తీసుకుంటే 1 ఉండాల్సి ఉంటే 1 లేరు. అదేవిధంగా హరిజనపాలెం ఎంసీపీఎస్ లో 5 మంది ఉండాల్సి ఉంటే 1 ఉన్నారు, 4 లేరు. ఈ విధంగా టోటల్ గా మీకు అన్ని స్కూల్స్ లో కూడా నెల్లూరులో ఉండే ప్రతి స్కూల్స్ లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఆ శాంక్షన్ పోస్టులు చేయకుండా విఆర్ హై స్కూల్ కి 1000 టీచర్లు అన్నప్పుడు దానికి శాంక్షన్ పోస్టులు తెచ్చుకోకుండా కేవలం నేను రంగులేస్తాను, చుట్టూరు ప్లే గ్రౌండ్లు కట్టించేస్తాను, దీన్ని ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు భారతదేశంలోనే కాదు ఇంటర్నేషనల్ స్కూల్ గా నేను దీన్ని తయారు చేస్తానని చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి ఉంటుంది? నేను ఇవన్నీ కూడా మీకు సాఫ్ట్ కాపీ ఇస్తా. నేను మీకు ఇంకో పాయింట్ కూడా చెప్తాను. నారాయణ సార్ ఏం చెప్తా ఉన్నారు? 15 కోట్లతో నేను సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకుని వచ్చి దాన్ని డెవలప్ చేస్తా ఉన్నాను అన్నారు. సరే, మీరు 15 కోట్లతో విఆర్ హై స్కూల్ డెవలప్ చేస్తా ఉన్నారు అన్నారు కదా. నేను ఒక డేటా ఇస్తా ఉన్నాను. నెల్లూరులో ప్రైమరీ స్కూల్స్ లో
సుమారుగా 16 ప్రైమరీ స్కూల్స్ లో ఆర్ఓ సిస్టమ్స్ 1500 రూపాయలు ఖర్చు పెట్టి ఆర్ఓ సిస్టమ్ రిపేర్ అవుతుంది. ఆ 1500 రూపాయలు పెట్టి ఆర్ఓ సిస్టమ్ రిపేర్ చేయించలేక మంచినీళ్ళు కూడా లేక పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. కొన్ని హర్జలపాలెం స్కూల్స్ ఉన్నాయి. నేను నిన్న అడిగాను, ట్యాప్ రిపేర్ వచ్చింది, డబ్బులు లేవు, మేము పిల్లలకు వాటర్ ఇవ్వలేకపోతా ఉన్నామని. ఏ స్కూల్లో రిపేర్ ఉంది, ఎలాంటి రిపేర్ ఉందో కూడా నేను మీకు డేటా ఇస్తా ఉన్నాను. దీన్ని కూడా మీకు సాఫ్ట్ కాపీ కింద ఇస్తా ఉన్నాను. 15 కోట్లతో ఒక స్కూల్ రన్ చేసేటప్పుడు 1000 రూపాయలు 1500 పెట్టి ఆర్ఓ సిస్టమ్స్ రిపేర్ చేయలేక వాటికి ట్యాప్స్ కూడా బిగించుకోలేక మీరు ఈ రోజు నెల్లూరు ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఏం చేయాలనుకుంటా ఉన్నారనేది మీరు ఆలోచించుకోవాలి. అదేవిధంగా మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను. విఆర్ హై స్కూల్ కి టోటల్ గా 80 మంది స్టాఫ్ కావాల్సి ఉంటే కేవలం ఎంతమంది టీచర్స్ వచ్చినారో తెలుసా? అక్కడ ట్రాన్స్ఫర్స్ లో 6 మంది మాత్రమే అక్కడికి టీచర్స్ ట్రాన్స్ఫర్స్ మీద వచ్చినారు. ఒక 5 మంది క్లస్టర్ టీచర్స్ తీసుకొని వచ్చి టెంపరీగా అక్కడ పెట్టినారు. ఇంకా 26 మందిని ఈ సచివాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఇప్పుడు దాకా డిప్యుటేషన్ లేకపోతే ఎంతకాలం పనిచేయాలా ఏ ప్రాసెస్ కూడా లేకుండా ఒక 26 మందిని వాళ్ళు ఏదో బీఈడి క్వాలిఫై అంటున్నారు, వాళ్ళని తీసుకొచ్చి ఎస్డిటీలు గా 10 మందిని పెట్టినారు. అంటే కొన్ని నామ్స్ ఉంటాయి. ఒక గవర్నమెంట్ సిస్టమ్ లో ఒక ఎడ్యుకేషన్ కాలేజ్ స్కూల్ రన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్స్ కానీ వాళ్ళ ఎలిజిబిలిటీ కానీ అవన్నీ కూడా ఒక క్రైటీరియా ఉంటుంది. మీ పాటికి మీరు కొంతమందిని తీసుకొని వచ్చి ఇంటర్వ్యూలు చేసి వీళ్ళని ఓకే అని చెప్పి ఆ సచివాలయాల్లో ఉండే వాళ్ళకి సుమారుగా 26 మందికి మీరు అక్కడ ఇస్తే వాళ్ళకి ఈ రోజున కూడా ఆర్డర్స్ లేవు. ఏ ప్రాతిపదికన మీరు వాళ్ళని చెప్పిస్తా ఉన్నారు, ఎంత కాలం చెప్పిస్తా ఉన్నారు, వాళ్ళకి ఇష్టం లేకుంటే వెనక్కి వెళ్ళిపోవచ్చా, లేకపోతే ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ పూర్తయ్యేదాకా విఆర్ హై స్కూల్ అంటే పని చేయాలా అనే డేటా కూడా వాళ్ళకి తెలియదు. నేను అడిగాను వాళ్ళని, మీరు ఎంతకాలం ఉంటారంటే ఏమో సార్ ఇష్టమైన రోజులు ఉంటామని చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు స్కూల్ రన్ చేస్తా ఉన్నారు. మీరు నారాయణ నుంచి 18 మందిని ఇక్కడికి తీసుకొని వచ్చి పెట్టారు. ఎంతకాలం పెడతారు? రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ పోతే కూడా మీరు పెడతారా? నేను ఆ విషయం కూడా చెప్తాను. గతంలో విఆర్ జూనియర్ కాలేజ్ అక్కడ మున్సిపల్ జూనియర్ కాలేజ్ పెట్టినప్పుడు ఏం జరిగిందో కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. మీరు 18 మంది టీచర్స్ ఈ రోజు అక్కడ పెట్టినారు. ఎంతకాలం పెడతారు? ఇది పద్ధతేనా? ఒక గవర్నమెంట్ స్కూల్ మనం డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్స్ కి సంబంధించినటువంటి టోటల్ గా టీచర్స్ కానీ దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ మొత్తం కూడా మనం ఉంచుకొని ఆ తర్వాత మనం ఇనిషియేషన్ స్టార్ట్ చేయాలి. మీరు పులివెందుల మెడికల్ కాలేజీ తీసుకుంటే 90% వర్క్స్ కంప్లీట్ అయితే ఒక 10% స్టాఫ్ లేరని చెప్పి మీరు సుమారుగా 100 మందికి మెడికల్ స్టూడెంట్స్ కి మీరు అవకాశం ఉండే పరిస్థితిలో మీరు ఆ కాలేజ్ ఎందుకు తీసుకోవాలా? 100% కంప్లీట్ కాలేదని చెప్పి తీసుకోలేదు కదా. మరి దీనికి సంబంధించి స్టాఫ్ కానీ ఎవ్రీథింగ్ పర్మిషన్స్ కూడా రాకుండానే మీరు ఏ విధంగా ఒక స్కూల్ ని రన్ చేయగలిగినారు, ఏ విధంగా స్కూల్ తీసుకోగలుగుతా ఉన్నారు? ఈ రోజు దాని పరిస్థితి ఏంటి? ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? స్టాఫ్ ని మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? మీరు తెచ్చుకోవాలంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో నుంచి ఏ విధంగా మీరు స్టాఫ్ ని ప్రొక్యూర్ చేయగలరు? ఇది సాధ్యమయ్యే పనా? ఇది లాంగ్ రన్ లో జరుగుతాయా? నెక్స్ట్ ఇంకొక విషయం కూడా నేను మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నా. ఇక్కడ సుమారుగా 15 కోట్ల రూపాయలు పెట్టి చేస్తా ఉన్నానన్నారు. దీనికి ఎంత పబ్లిసిటీ ఇచ్చినారు? నేను తప్పు పట్టాను, నేను తప్పకుండా సంతోషిస్తా. మీరు ఒక్కసారి కనుక మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో 45,975 స్కూల్స్, 1-2 కాదు, 45,975 స్కూల్స్ ని మనం నాడు నేడు ద్వారా డెవలప్ చేసుకున్నాం. ఎంత చక్కగా చేసుకున్నాం. ఈ రోజు ఇక్కడ ఏం పెట్టారు? ఐఎఫ్పి ప్యానల్ బోర్డు పెట్టారు. మనం పెట్టలేదా? 45,975 స్కూల్స్ లో ఆర్ఓ సిస్టమ్స్ పెట్టారు. మనం పెట్టలేదా? అలానే మనం ఇంకా ఇచ్చినాం. ప్రతి ఒక్కరికి ఒక ట్యాబ్ ఇచ్చినాం. పాల్ ల్యాబ్స్ పెట్టాం, ఆర్ఓ సిస్టమ్స్, వాష్రూమ్స్, వాళ్ళందరికీ కూడా ఎక్సలెంట్ డ్యూయల్ డెస్క్లు, గ్రౌండ్స్, నీట్ గా పెయింటింగ్స్, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ మనం అన్ని 45,975 స్కూల్స్ ప్రొవైడ్ చేయలేదా? ఇక్కడ మేము చేసింది ఏంటి? అవే కదా చేస్తున్నారు. దీనికి ఎంత పబ్లిసిటీ ఇచ్చుకున్నది నేనేం కాదనట్లా. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ వ్యాన్స్ లో ఇక్కడికి తీసుకొని వచ్చేసి ఆ స్కూల్స్ ని సిక్ చేసి ఇక్కడ సరైనటువంటి స్టాఫ్ కూడా మీరు పెట్టకుండా మీరు ఏ విధంగా లాంగ్ రన్ లో దీన్ని రన్ చేయాలనుకుంటా ఉన్నారు? 45,000 స్కూల్స్ ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఇంతకంటే చక్కగా డెవలప్ చేసుకుంది. మీరు బీవీఎస్ మున్సిపల్ స్కూల్ చూడండి, అంత కూడా డెలికేట్ ప్రాసెస్ లో కాదు, కంప్లీట్ గా కాంక్రీట్ గా మీరు ఒక ఏ స్పోర్ట్స్ కానీ ఏదైనా కూడా అంతా కూడా ఒక స్టాండర్డ్స్ ఉండేలాగా దాన్ని డెవలప్ చేసుకుంటాం. ఇక్కడ ఉండేటివన్నీ కూడా మీరు కనుక చూస్తే అన్ని కూడా డెలికేట్ ప్రాసెస్ లోనే జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి కూడా మీరు మిడ్ డే మీల్స్ కూడా తీసుకోండి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో చక్కగా మిడ్ డే మీల్స్ ఉంది. ఈ రోజు ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా సరిగ్గా లేదు. మీకు ఒక పప్పు ఒక అన్నం తప్ప ఇక్కడ సరిగ్గా నేను పోయిన రోజు లేదు. ఎందుకు ఇలా జరుగుతా ఉంది అంటే మిడ్ డే మీల్స్ వాళ్ళకి శాంక్షన్ కాలేదంట. అంటే ఇంతవరకు ఈ స్ట్రెంత్ ని వాళ్ళు ఆన్లైన్ లో పెట్టుకోలేదు. ఈ స్ట్రెంత్ కి సంబంధించి పర్మిషన్ రాలా యూడైస్ లో పెట్టడానికి. అందుకని వాళ్ళకి మిడ్ డే మీల్స్ కూడా శాంక్షన్ కాకపోతే వాళ్ళకి అంత అన్నం అంత కూర పెడతా ఉన్నారు. కానీ చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక చిక్కి ఇచ్చి ఒక 2-3 రకాల కూరలు పెట్టి అదే విధంగా వాళ్ళకి రాగి జావ కానీ అన్ని ఎక్సలెంట్ అయినటువంటి ఫుడ్ మెనూ ఇచ్చినారు. ఈరోజు మీరు విఆర్ హై స్కూల్ లో చూడండి, మీరు వెళ్ళండి, ఏం చెప్పినారు? మేము 15 కోట్లు మళ్ళీ అది ఇది చెప్పినారు. ఎక్సలెంట్ గా ఇస్తా ఉన్నారు. పక్కనుండే మున్సిపల్ స్కూల్స్ తిరిగినంత చక్కగా కూడా మిడ్ డే మీల్స్ ఈ రోజు ఇక్కడ తినలేని పరిస్థితి ఉంది. ఏంటి? మీరు చక్కగా పెయింట్లు వేసేస్తే ఒక స్కూల్ డెవలప్ అయిపోయినట్ట.
సో ఇవన్నీ కూడా చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. అదేవిధంగా నేను మీకు ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ పర్మిషన్ ఆర్డర్స్ విషయంలో కూడా నేను ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా నేను మీకు విత్ ఎవిడెన్సెస్ తో తీసుకున్నాను. ఆ ఎవిడెన్సెస్ అన్నిటిని కూడా మీకు సాఫ్ట్ కాపీ ద్వారా అందిస్తా ఉన్నాను. నేను ఇంకోటి చెప్తా ఉన్నాను, ఈ పర్మిషన్ కి సంబంధించినటువంటి ఎన్ని హైడ్రామాలు ఉన్నాయన్నది నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేను కమిషనర్ కి ఒక లెటర్ రాశాను, సార్ దాన్ని మీరు ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు, దాని ప్రాసెస్ ఏంటి అని. ఆయన దానికి నాకు ఆన్సర్ ఇవ్వకుండా దాని రాజకీయ నాయకులకు ఇచ్చి నా దగ్గర దాన్ని తిట్టిస్తాడు. మున్సిపల్ కమిషనర్ గారు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. ఎప్పుడు తిట్టిస్తారా మీరు? నేనేమడిగినాను, నేను సిస్టమ్ అడిగినాను. అసలు ఏం చేయ నాకు అక్కడ చూస్తే నాకు కొన్ని పొరపాట్లు కనిపించినాయి. నేను ఒక లెటర్ రాసినాను. లెటర్ రాయడం కూడా తప్ప నేనేమన్నా దాన్ని ఈ రోజు ఎవరిదైనా అదేవిధంగా ఆయన ఏం చేస్తున్నాడు, 6వ తేదీన జేసీ గారికి లెటర్ రాసినారు. ఆయన ఏం చేశారు, 9వ తారీఖున దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా రాసినారు. ఆ లెటర్ లో ఏం రాసినారు, విఆర్ హై స్కూల్ నెల్లూరు ఈజ్ హియర్ బై హ్యాండెడ్ ఓవర్ టు ది మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు టు ఎస్టాబ్లిష్ అండ్ రీఓపెన్ యాజ్ విఆర్ మున్సిపల్ హై స్కూల్ అని ఇచ్చినాడు. అంటే 4వ తేదీ లెటర్ రాస్తే 9వ తేదీ కల్లా ఎలా ఆయన ఒక స్పెషల్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ దాన్ని తీసుకొని ఆయన మొత్తం ప్రెమిసెస్ అంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నానని చెప్పి 9వ తారీఖున ఆయన ఒక లెటర్ రాసినాడు. సరే రాసినాడు అనుకుందాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను, 4వ తారీఖున నారాయణ గారు లెటర్ రాస్తాడు, 9వ తారీఖున జేసీ గారు ఇచ్చినారు కదా. 4వ తేదీ కంటే ముందే 3వ తారీఖునే ఈ కమిషనర్ కౌన్సిల్ దగ్గర ఈ మున్సిపల్ స్కూల్ కి అప్రూవల్ పెట్టాడు. 3వ తారీఖున నారాయణ గారు లెటర్ రాసింది 4, జేసీ గారు ఇచ్చింది 9. ఈయన 3వ తారీఖునే మేయర్ దగ్గర కానీ కమిషనర్ అంతా కూడా అప్రూవల్ తీసేస్తున్నాడు. దేనికి? దాంట్లో మున్సిపల్ జూనియర్ కాలేజీ మనం కట్టబోతా ఉన్నామని. ఎట్లా పాసిబుల్ అవుతుంది? అదేవిధంగా ఈ నారాయణ గారు 4వ తేదీ 9వ తేదీ వచ్చింది. 4వ తేదీ 2 గంటలకి ఒక సర్టిఫికేట్, శానిటరీ సర్టిఫికేట్, ఎన్ఓసి, స్ట్రక్చరల్, స్కెచ్, ఎవ్రీథింగ్ 4వ తేదీ ఇచ్చినారు. సరే ఇచ్చుకున్నారు. ఈ పర్మిషన్ ప్రాసెస్ అంతా జరగకముందే ఏప్రిల్ 21వ తారీఖునే ఈ దాంట్లో ఉండేటువంటి విఆర్ హై స్కూల్లో ఉండేటువంటి టోటల్ గా డోర్స్, విండోస్, టీక్ వుడ్ ఉంది కదా, దానికి సంబంధించి ఏప్రిల్ 21వ తారీఖున అంటే ఈ ప్రాసెస్ కూడా జరగకపోతే దాన్ని ఆక్షన్ వేయాలని చెప్పి ఆయన కమిషనర్ అప్రూవల్ తీసుకున్నాడు. అసలు ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? టోటల్ గా మొత్తం అందరి దగ్గర కూడా సిగ్నేచర్స్ అయిపోయినాయి. అంటే 1 నెల ముందే, అంటే ఈ ప్రాసెస్ ప్రారంభం కాక ముందే మొత్తం దాంట్లో ఉండేటువంటి టీక్ వుడ్ అంతా ఆక్షన్ చేయడానికి పర్మిషన్స్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తాయి. నేను మీకు ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉంటాను. అదేంటంటే, ఇప్పుడు 15 కోట్లు పెట్టి మేము డెవలప్ చేస్తా ఉన్నాం అని చెప్పినారు కదా. ఇప్పుడు దాంట్లో బస్సులు పెట్టాలా అని చెప్పి 10 బస్సులకి విఆర్ మున్సిపల్ ఫండ్స్ నుంచి 5 కోట్లు శాంక్షనింగ్ కోసం అప్రూవల్ తీసుకున్నారు. 5 కోట్లు అండి 10 బస్సులకి. ఒక బస్సు, మేము కూడా బస్సులు కొంటాం, మాక్సిమం కొంటే 25 లక్షలు ఒక బస్సు. కానీ 10 బస్సులకి 5 కోట్లకి మొత్తం అంతా కూడా అప్రూవల్స్ అయిపోయినాయి. మరి ఈ బస్సులు కొన్నారా? కొనలా. దీన్ని పక్కన పెట్టేసి ఒక్కొక్క బస్సుని నెలకి 1,20,000 రూపాయలు పెట్టి నారాయణ గారి స్కూల్లో ఉన్నటువంటి బస్సులను తీసుకొని అక్కడ పెట్టుకున్నారు. అంటే ఒక్కొక్క బస్సుకి 1,20,000 రూపాయలు రెంట్ నెలకే కడతా ఉన్నారు. 10 బస్సుల మీద 12 లక్షల రూపాయలు కడతా ఉన్నారు. సంవత్సరానికి ఎంత అయిందో చూడండి. ఒక 40 మంది పిల్లలను తీసుకురావాలంటే నెలకి 1,20,000 రూపాయలు లెక్కన 12 నెలకి 14,40,000 కడితే ఒక్కొక్క పిల్లోడికి ట్రాన్స్పోర్టేషన్ కి 35,000 రూపాయలు మీ బస్సుల కోసం మీరు పే చేస్తా ఉంటారు. ఒక్కొక్క పిల్లోడికి సంవత్సరానికి 35,000 రూపాయలని మీరేంటి సైకిల్ తీసుకోవచ్చు పిల్లోడికి ఒక్కొక్కరికి. ఒక్క సంవత్సరానికి మనం పెట్టేటువంటి ఖర్చు, దానికి సంబంధించినటువంటి అప్రూవల్ తీసుకున్నారు. అదేవిధంగా ఆ తర్వాత రోజే ఇంకొక 5 కోట్లకి కార్పొరేషన్ దగ్గర 30వ తేదీ 5వ నెలలో 5 కోట్ల రూపాయలని మీరు స్నాక్స్ కోసం మీరు శాంక్షన్ చేయించుకున్నారు, ఈవినింగ్ స్నాక్స్ కోసం. సో ఇది నేను మీకు కాపీ ఇస్తాను. ఇట్లా ఎవ్రీథింగ్ అంతా కూడా ఈ ప్రాసెస్ అంతా చూస్తే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. చేయండి, నేనేం తప్పు పట్టట్లా, మీరు ఏదైనా చేయొచ్చు. కానీ ఒక పద్ధతి, ఒక ధర్మం, ఒక ఇన్స్టిట్యూషన్స్ అయిన తర్వాత కొన్ని సిస్టమ్స్ కొన్ని ఉంటాయి. నేను ఇంకా కూడా మీకు చెప్తా ఉన్నాను చూడండి. విఆర్ కాలేజీలో జాయింట్ కలెక్టర్ గారు ఏ విధంగా ఒక లెటర్ కమిషనర్ రాస్తే ఇమీడియట్ గా ఆయన ఎలాంటి అప్రూవల్ లేకుండా ఆయన టోటల్ విఆర్ హై స్కూల్ అంతా సుమారుగా, అది నాకు తెలిసి చాలా కాస్ట్లీ ప్రాజెక్ట్, 1000 కోట్ల రూపాయలు విఆర్ హై స్కూల్ ప్రాజెక్ట్స్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో దాన్ని తీసుకుని వెళ్ళి మీరు ఒక సింగిల్ లెటర్ తో ఎలాంటి అప్రూవల్ లేకుండా, గవర్నమెంట్ నుంచి ఎలాంటిది లేకుండా మీరు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అసలు ఏంటి? జాయింట్ కలెక్టర్ గారు దానికి ఏ విధంగా ఉన్నారు? స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నారు. స్పెషల్ ఆఫీసర్ డ్యూటీస్ ఏంటి నేను చెప్తాను.
యాక్చువల్గా 1983లో కోర్టుకి వెళ్తే ఆ రోజు ఉన్నటువంటి కమిటీని నెల్లూరు కోర్టు డిస్మిస్ చేసింది. వెంటనే 2017లో హైకోర్టులో, అంటే సుమారుగా 37 years తర్వాత హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి కమిటీని రద్దు చేసింది. ఇప్పుడు నారాయణ గారు అంటున్నారు కదా వైసీపీ మూసేసిందని. ఎప్పుడు జరిగింది? విఆర్ కాలేజీ, విఆర్ హై స్కూల్ చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి. 2017 మార్చి 6వ తేదీన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. వీళ్ళకి ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్లో అప్పుడు ఉన్నటువంటి కమిటీని డిస్మిస్ చేసి కొత్త ఎలక్షన్కి వెళ్ళమని చెప్పినారు. ఆ రోజు నేను వివేకానంద రెడ్డి గారితో నేను దగ్గరగా ఉండేవాడిని. నాకు తెలుసు వివేకానంద రెడ్డి గారు ఎంత బాధపడినారు, ఆ కాలేజీని డెవలప్ చేయడానికి ఎంత బాధపడినారు. ఏం జరిగింది? ఆ తర్వాత ఆయన మళ్ళా రివ్యూ పోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. దానికి సంబంధించినటువంటి ప్రతి జడ్జిమెంట్ కూడా నా దగ్గర ఉంది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో ఏం చెప్పింది? ఇమీడియట్ గా మీరు 2018 నవంబర్ లోపల, 2018 జూలై లోపల మీరు ఎలక్షన్స్ పెట్టమని చెప్పి ఆ రోజు ఆర్డర్ ఇచ్చింది. మీరు పెట్టారా? పెట్టాలా? ఆ తర్వాత ఏం చేస్తారు? మీరు మీ గవర్నమెంట్ లోనే స్పెషల్ ఆఫీసర్ని రిక్రూట్ చేస్తారు. స్పెషల్ ఆఫీసర్ని ఎవరు చెప్తే రిక్రూట్ చేస్తారు? ఆర్జేడీ చెప్తే రిక్రూట్ చేస్తారు. ఆర్జేడీ ఎవరు చెప్తే వింటారు? గవర్నమెంట్ చెప్తే వింటారు. మీరు ఎలక్షన్స్ పెట్టచ్చుగా, మీరు పెట్టాలా? ఆ తర్వాత మళ్ళా వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినారు. పెడితే వాళ్ళు ఏం చెప్పినారు? సుప్రీంకోర్టు 2018 అక్టోబర్ 31 లోపల ఖచ్చితంగా ఎలక్షన్స్ పెట్టమని చెప్పినారు. అప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ ఉంది కదా, పెట్టినారా? పెట్టలా. ఏం చేస్తున్నారు? స్పెషల్ ఆఫీసర్ పెట్టినారు. అసలు స్పెషల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఏ విధంగా జరిగింది? కేవలం డే టు డే యాక్టివిటీస్ చూసుకోవడానికి, వచ్చిన శాలరీస్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాత్రమే స్పెషల్ ఆఫీసర్ ని రిక్రూట్ చేస్తున్నట్టుగా ఆ రోజు ఇచ్చింది. సో మీరేం చేస్తున్నారు? ఇప్పుడు టోటల్ గా ప్రాపర్టీని అంతా మున్సిపాలిటీకి హ్యాండ్ అవుట్ చేస్తున్నారు. ఇది సాధ్యమా? మీరు నారాయణ గారు, నేను కరెక్ట్ గా విఆర్ హై స్కూల్ కోసం నేను చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని అభిప్రాయం మీకు కలుగుంటే మీరు ఏం చేస్తుండాలా? దానికి ఇంతకు ముందు ఏదైతే వాళ్ళు ఎయిడెడ్ ఫ్యాకల్టీని వెనక్కి చేస్తున్నారు అప్పుడున్నటువంటి రూల్స్ ప్రకారం, ఆ తర్వాత గవర్నమెంట్ కూడా కొన్ని చేంజెస్ చేసింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ జవహర్ భారతి కానీ, డిఆర్డబ్ల్యూ కానీ, అట్లాంటి అనేక కాలేజెస్ కి, ఒక ప్రెస్టీజియస్ కాలేజెస్ కి వీళ్ళు ఎవరైతే స్టాఫ్ ను పంపించేస్తున్నారు గవర్నమెంట్ లోకి, వాళ్ళని వెనక తెచ్చుకునే ఫెసిలిటీని ఇచ్చింది. మరి ఈ రోజు మీరు విఆర్సీని కనుక డెవలప్ చేసుకోవాల్సి ఉంటే ఆ ఎయిడెడ్ సెక్టార్ లోనే ఎవరైతే ఇక్కడి నుంచి ఫ్యాకల్టీ వెళ్ళిపోయినారో వాళ్ళందరినీ కూడా మీరు వెనక్కి తెప్పించుకునే సోర్స్ ఈ రోజు ఉంది. అదేవిధంగా ఎయిడెడ్ కనుక అయితే ఎన్ని పోస్టులు వ్యాకెన్సీస్ ఉంటాయో వాటన్నింటినీ కూడా ఫిల్ చేసుకునే శక్తి ఈ రోజు ఎయిడెడ్కి ఇచ్చినారు. సో మీరు ఎయిడెడ్ కాబట్టి ఫిల్ చేసుకోవచ్చు. అలా కాకుండా కార్పొరేషన్కి ఇచ్చినారు. కార్పొరేషన్కి ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు సొంతంగా స్టాఫ్ ని రిక్రూట్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. సో మీకు ఒక పొజిషన్ ఉంది, బీఆర్సీని మీరు డెవలప్ చేయాలనుకున్నప్పుడు దాన్ని ఎయిడెడ్ సెక్టర్ లోనే కంటిన్యూ చేయించి ఉండి ఆ స్టాఫ్ ని వెనక్కి తెప్పించుకొని కంప్లీట్ గా అక్కడ ఉన్నటువంటి వ్యాకెన్సీస్ అన్నిటికీ నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు వ్యాకెన్సీస్ అన్నిటిని ఫిల్ చేయొచ్చు. చాలా చక్కగా ఆ స్కూల్ కాలేజ్ డెవలప్ చేయొచ్చు. కానీ మీరు మున్సిపల్ కార్పొరేషన్ కింద ఇచ్చినారు. ఇంకొక పాయింట్ కూడా చెప్తా, విఆర్ కాలేజీలో అసలు పేరు ఏంటి? వెంకటగిరి రాజాస్ కాలేజ్. మేము వైఎస్ఆర్సీపీ అంటాం, అంటే పూర్తి పేరు మాకుంది. టీడీపీ అంటారు, పూర్తి పేరు వాళ్ళకు ఉంటుంది. కానీ రాయాల్సిన దగ్గర పూర్తి పేరు రాయాలా? మీరు పర్మిషన్ కి అప్లై చేసేటప్పుడు కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు రాసింది ఏంటి? విఆర్ మున్సిపల్ స్కూల్ అని రాసినారు. అది రాయకూడదు, వెంకటగిరి రాజాస్ మున్సిపల్ స్కూల్ అని రాయాలా. ఆ తర్వాత మాటల్లో విఆర్ అని చెప్పి రాసుకుంటే పర్వాలేదు. ఇంక ఎటువంటి పరిస్థితుల్లో రికార్డ్స్ లో విఆర్ స్కూల్ అనే ఉంటుంటారు. కానీ మీరు అప్లై చేసేటప్పుడే తొందరపాటు చర్యలు, అంతా కూడా హడావిడి నిర్ణయాలు. విఆర్ మున్సిపల్ స్కూల్ అని చెప్పి పెట్టినారు. పర్మిషన్ కూడా విఆర్ మున్సిపల్ స్కూల్ కే వచ్చింది. సో ఇంత హడావిడిగా ఇటువంటి వేగ నిర్ణయాలు తీసుకోవడం అనేది ఎక్కడా కూడా మనం చూడలే. సో ఈ కాపీలన్నింటినీ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇంకా ఇంకోటి కూడా చెప్తాను. నారాయణ గారు ఇచ్చింది ఏంటంటే ఆయన మెటీరియల్ ఇచ్చారు పిల్లలకి, నోట్స్లు, ఆయన అడ్వర్టైజ్మెంట్. ఈ నోట్స్లు ఇంతంత ఇచ్చినారు కదా. నారాయణ మెటీరియల్ ఇవి, దాంట్లో ఎంసెట్ లో మా ర్యాంకులు ఏంటి, ఐఐటీలో మా ర్యాంకులు ఏంటి, నారాయణ ప్రగతి ఏంటి, రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, దేశంలో ఎన్ని ఉన్నాయి, ఈ చరిత్ర అంతా కూడా వెలికిచ్చినారు. మీకు చిత్తశుద్ధి ఉంటే విఆర్ కాలేజ్ చరిత్ర గురించి పెట్టండి. నేను స్పాన్సర్ చేస్తాను, నోట్స్లు నేను ఇస్తాను, నోట్స్లు ఇవ్వగలను. మీరు నోట్స్లు ఇచ్చిన సంతోషమే. మీ చరిత్ర ఎందుకండి? ఈ బుక్స్ అంటే కూడా ఐఐటి బుక్స్ ఎందుకండి వాళ్ళకి? మీరు చెప్పిన దాని ప్రకారం 845 to 415 అక్కడ కనుక కాలేజ్ జరిగితే మీరు ఇచ్చినటువంటి రెగ్యులర్ బుక్స్ లోనే మీరు సిలబస్ కంప్లీట్ చేయలేదు. ఈ ఐఐటి మెటీరియల్ ఉండేది ఎవరు చెప్తారు? ఎక్కడి నుంచి చెప్తారు? ఎలా చెప్పగలరు వీటన్నిటిని కూడా? ఏమంటే పిల్లలందరూ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి రేపొద్దున ఈ మెటీరియల్ ఉండేది మాకేం చెప్పలా, ఈ రోజుకి 2.5 నెలలు అయింది, సిలబస్ ఓపెన్ చేయాల, టీచర్స్ లేదు, వీళ్ళంతా ఎక్కడ చేరాలా? ఇవన్నీ కార్పొరేట్ స్కూల్స్ లో చేరితేనే ఇవన్నీ మనం నేర్చుకుంటాం అని చెప్పి పేరెంట్ మీద ఒత్తిడి చేసి వాళ్ళ పుస్తలు అమ్ముకొని ప్రైవేట్ కాలేజీలోనూ కార్పొరేట్ లోనే చేరే పరిస్థితికి రోజు మనకు కనపడతా ఉంది. ఈ విధంగా ఇస్తారా? మీరు డొనేట్ చేయండి. డొనేట్ చేసినప్పుడు
ఆ విఆర్ హై స్కూల్ చరిత్ర రాయండి ఇక్కడ. మనం ఎవరండి? మనం డొనేషన్స్ ఇస్తే మన పేరు రాసుకోవడానికి 15 కోట్లు ఇచ్చారంటే వాళ్ళ పేరు ఆడ నాకు కనిపించట్లా. మరి నోట్స్లు ఇస్తే మన పేరు రాసుకుంటామా? ఇది పద్ధత మీకు అనిపించట్లేదా? మనం ఎక్కడికి వెళ్తా ఉన్నాం? అన్ని మీరు పార్టీ కార్యకర్తలకు అంటారు, లాస్ట్ కి గవర్నమెంట్ స్కూల్స్ ని కూడా మీరు తాకట్టు పెట్టే పరిస్థితికి తీసుకొని వస్తా ఉన్నారా? ఇంకొక విషయం కూడా చెప్తా ఉంటా. నారాయణ గారు ఇంకోటి చెప్పినారు, జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకు వచ్చినట్టు చెప్తారు. ఆ వీడియోస్ అన్ని కూడా నా దగ్గర పెట్టుకుని సేవ్ చేసుకున్నాను. ఎంత దారుణంగా మాట్లాడతారంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత, హక్కు కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేసినా ఏం చేసినా పేద ప్రజల కోసం చేసినారు. మీరేం చెప్పారు? ఇంతకు ముందు మేము మున్సిపల్ జూనియర్ కాలేజీని అక్కడ పేద ప్రజల కోసం స్టార్ట్ చేసినాము, ఆ స్టార్ట్ చేసిన దాన్ని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చంపేసిందని చెప్పి మాట్లాడారు. అసలు జరిగింది ఎక్కడ జరిగింది? మీ గవర్నమెంట్ లో జరిగింది ఇదంతా కూడా. ఈ స్పెషల్ ఆఫీసర్ పెట్టడం కానీ, ఎలక్షన్స్ పెట్టకపోవడం కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ గురించి నేను చెప్తున్నాను. మున్సిపల్ జూనియర్ కాలేజ్ ఒకటి స్టార్ట్ చేశాము 2017లో. ఆ జూనియర్ కాలేజెస్ లో ఎంతో మంది ఐఐటీలు అయినారు, ప్రపంచంలో వాళ్ళు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా కాళ్ళ మీద పడతా ఉన్నారు వాళ్ళు వచ్చి అని చెప్పినారు. దాని గురించి నేను 2 మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తా. 2017లో అక్కడ మున్సిపల్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేశారు. దాని పేరు కూడా విఆర్ అని కూడా లేదు, వెంకటగిరి రాజాస్ కూడా లేదు, ఓన్లీ మున్సిపల్ జూనియర్ కాలేజ్ అనే స్టార్ట్ చేస్తారు. మీరు ఎంతమంది టీచర్ మీరు నేను పర్మిషన్ తెచ్చినప్పుడు దానికి శాంక్షన్ పోస్ట్ చేయొద్దా? ఒక్క శాంక్షన్ పోస్ట్ కూడా మున్సిపల్ జూనియర్ కాలేజీకి చేయాల. ప్రిన్సిపల్ కూడా లేడు. ప్రిన్సిపల్ కూడా ఎవరు? మీ కాలేజీలో ఉండేటువంటి నాగేశ్వరరావు అనే వ్యక్తిని తీసుకొని అక్కడ ప్రిన్సిపల్ గా పెట్టి మీరు విఆర్ కాలేజీలో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేస్తారు. ఒక్క లెక్చరర్ ను కూడా మీరు పోస్ట్ ని శాంక్షన్ చేయించుకోవాలి. పైపెచ్చు మైనారిటీలకు సంబంధించి పిఎన్ఎం జూనియర్ కాలేజ్ అని చెప్పి పిఎన్ఎం స్కూల్లో ఒక స్టార్ట్ చేస్తారు. దానికైతే అసలు పర్మిషనే లేదు. ఈ రోజుని కూడా దాన్ని చక్కగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒకటి రన్ చేస్తున్నారు. ఈ రెండింటి కలిపి ఒకే పర్మిషన్ పెట్టారు, ఒక్క పోస్ట్ కూడా శాంక్షన్ లేదు. పైపెచ్చు మీరు ఆప్కాస్ ద్వారా ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక జూనియర్ లెక్చరర్ ని ఆప్కాస్ ద్వారా తీసుకోవాలి. మరి ఆప్కాస్ ద్వారా రిక్రూట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకని? మీరు ఎలక్షన్స్ లో ఓడిపోగానే ఆ టీచర్స్ ని వెనక 2020 నుంచి మీరు వెనక్కి వెళ్ళిపోయినారు. ఆ టీచర్స్ అంతా కూడా, లెక్చరర్స్ అంతా కూడా వెళ్ళిపోతే ఏం చేయాలా? వైఎస్ఆర్సీపీ మూసేలా ఆ లెక్చరర్స్ ని ఆప్కాస్ ద్వారా తీసుకొని వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా రన్ చేసినారు. ఇంకోటి కూడా చెప్తా ఉండా, మీరు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్, మున్సిపల్ జూనియర్ కాలేజ్ పెట్టారు కదా 2017లో. ఆ రోజు పర్మిషన్ లేకుండా పెట్టారు. పెట్టి 2018 జనవరిలో మీకు పర్మిషన్ వచ్చింది. దానికి సంబంధించి ఒక గవర్నమెంట్ సెక్టార్ లో మనం ఇనిషియేషన్ స్టార్ట్ చేసినప్పుడు పర్మిషన్ కూడా ఉండాలి. సరే, అది కూడా తెచ్చుకున్నారు. రెసిడెన్షియల్ కాలేజ్ పెట్టారు. అక్కడ రెసిడెన్షియల్ కాలేజ్ అంటే ఫుడ్ పెట్టడానికి ఎంత అవుతుందండి? బయట ఫుడ్ పీజీలతో సహా ఎంత అవుతుంది? 3,000-4,000 వస్తుంది కదా. 3 పూట్ల భోజనం పెట్టడానికి వేరే వాళ్ళ కాంట్రాక్ట్ ఇస్తే, విఎంఆర్ క్యాటరింగ్స్ వాళ్ళకి ఇస్తే ఒక్కొక్క పిల్లోడికి 7,000 రూపాయలు ఇచ్చినారండి. ఒక్కొక్క స్టూడెంట్కి ఓన్లీ భోజనం తీసి పెట్టిన దానికి. సో ఈ డేటా కూడా నేను ఇస్తా ఉన్నాను. సో ఇట్లా మీరు ఆ రోజు తెస్తే నేను మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాను. అంటే ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో కూడా ఎక్కడ కూడా స్ట్రెంత్ తగ్గల. మీరు అన్నారు కదా, మీరు స్టార్ట్ చేసినటువంటి జూనియర్ కాలేజ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది? 49 మంది అండి. 300 మందికి ఇచ్చినానంటున్నారు. ఆ తర్వాత మా గవర్నమెంట్ లో 137, 157, 148, 137, 126, 135, 108, 183, ఇప్పుడు 148కి వచ్చింది. ఎవ్రీ ఇయర్ స్ట్రెంత్ మెయింటైన్ చేస్తానే ఉన్నాం కదా. మీ స్టాఫ్ ని మీరు తీసి 2020లో వెళ్ళిపోయినారు. విఆర్ మున్సిపల్ జూనియర్ కాలేజీకి విఆర్ కూడా అందట్లే. మున్సిపల్ జూనియర్ కాలేజీకి ఇచ్చినటువంటి ఫ్యాకల్టీ వెళ్ళిపోయినారు 2020లోనే. అయినా రన్ చేస్తుంది కదా, మంచి రిజల్ట్ ఇచ్చింది కదా. ఎక్కడ చంపేసింది? ఒక్క శాంక్షన్ పోస్ట్ అయినా. కొన్ని ఈ రోజు మీరు ఆ మున్సిపల్ జూనియర్ కాలేజీ మీరే కదా ప్రారంభించింది. మీరేం చేస్తారు? ఇక్కడ హై స్కూల్ పెట్టి ఆ జూనియర్ కాలేజీని తరిమేస్తారు. వాళ్ళకి రూపులు లేక మొన్నటి దాకా లేవు. వాళ్ళకి భోజనం కూడా జూన్ నుంచి రావట్లేదండి. నేను ఆ విషయాన్ని ఎంఈఓతో అందరితో నేను మాట్లాడాను. నేను దానికోసం ప్రయత్నిస్తా ఉన్నాను. కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను. స్టాఫ్ లేదు సార్, పిల్లలు బాధపడతా ఉన్నారు అక్కడ అని చెప్పి నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. నేను కమిషనర్కి లెటర్ రాస్తున్నాను. మీరు మున్సిపల్ జూనియర్ కాలేజీ మీరు 2017లో స్టార్ట్ చేస్తా ఉన్నాం కదా, మేము దాన్ని కంటిన్యూ చేశాం కదా. మరి ఈ రోజు మీరు దానికి ల్యాబ్స్ కూడా లేవండి. అక్కడ పక్కన దాన్ని పంపించేస్తారు. అక్కడ ల్యాబ్స్ లేవు. ఆ పిల్లలకి భోజనం కూడా జూన్ నుంచి రావట్లా. మరి మిడ్ డే మీల్స్ అంటారు, మిడ్ డే మీల్స్ రావట్లా. అదేవిధంగా వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ అన్ని జూనియర్ కాలేజెస్కి వచ్చినాయి. వాళ్ళు దొంగతనంగా తెచ్చుకున్నారండి. అంటే ఇక్కడ మిగిలిపోయినవి తీసుకొని వచ్చి ఆ జూనియర్ కాలేజ్ తెచ్చుకున్నారు. అంటే మామూలుగా గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీ బుక్స్ ఇస్తారు కదా, వాళ్ళకి ఆ ఫ్రీ బుక్స్ కూడా తెచ్చుకుంటే ఆర్ఐఓ మళ్ళీ అడిగాడంట, మీకు ఇచ్చిన బుక్స్ లెక్కలోకి రావు, మీకు అసలు బుక్స్ కూడా రావు, ఆ బుక్స్ ఎంత తెచ్చింది అంటారు. పాప మా టీచర్స్ బంగపోయి వాళ్ళని బతిలాడు అవుతాయి ఆ టెక్స్ట్ బుక్స్ తెచ్చినారు. ఎందుకని? అది సిస్టమ్ లో లేకుండా చేస్తా ఉంటారు. మీరు దాన్ని మీరు స్టార్ట్ చేశారు కదా, మేము చంపేస్తా ఉన్నారు. మేము చంపలేదే, దాని అది శుద్ధంగా జరుగుతా ఉంది కదా. మరి మీరు ఈ రోజు ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మీరు ఏం చేస్తారు? అసలు గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి టౌన్ లో తెలుసా మీకు? ఎంత చక్కగా ఉన్నాయి. అసలు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లేదు.
ఎక్కడ ఉంది? ఒక కేఎస్సీ ఒకటి తప్ప ఎంటైర్ కార్పొరేషన్ లో ఇంకొక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కో ఎడ్యుకేషన్ లేదు. ఒక జూనియర్ కాలేజ్ ఉంటే డికేడబ్ల్యూ, అది ఓన్లీ ఫర్ గర్ల్స్. ఎక్కడన్నా ఉందా? మరి జూనియర్ కాలేజ్ డెవలప్ చేసుకోవాలి కదా మనం. గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి, సరే మీరు చేస్తా ఉన్నారు.